నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఎంపీ అరవింద్ను ఉద్దేశించిన మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అరవింద్ స్పందించారు. కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. త్వరలోనే మీ దొరతనాన్ని రోడ్డు మీదకు తీసుకొస్తారని సవాల్ విసిరారు. మీ అయ్యలు అంతేగాని తెల్లారులేస్తే కేసీఆర్ తిట్టుడు, మంత్రులను తిట్టుడు, నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడు, సంస్కారహీనంగా మాట్లాడదలుచుకుంటే మీ అయ్యలు గుర్తొచ్చినట్టు మాట్లాడే సత్తా మాకుడు, మీ తాతలు గుర్తొచ్చినట్టు మాట్లాడే సత్తా మాకుంది. మీకంటే బాగా వచ్చు భాష, మీకంటే బాగా మాట్లాడగలుగుతాం. అది బూతులైనా ఏదైనా కూడా బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాం. కానీ ఇక్కడ ఉండే పార్లమెంట్ సభ్యుడు కూడా నేను చెప్తా ఉన్నా, సభ్యతతో మాట్లాడి ఇకనైనా ఒక పెద్ద మనిషి కొడుకు డి శ్రీనివాస్ గారు అంటే మా అందరి గౌరవం కూడా ఉంది. పెద్ద ఆయన కొడుకు అని ఊకుంటున్నాం. కానీ ఇంత సంస్కారహీనంగా ఒక అసభ్యకరమైన భాషలో నోరు తెరిస్తేనే బూతులు, చండాలమైన మాటలు, అంతకంటే ఎక్కువ మాట్లాడే శక్తి మాకుంది. కానీ నీలాగా సంస్కారహీనులం కాదు. దమ్ముంటే చేతనైతే ఇప్పుడు నేను చెప్పిన దానిలో 10% అన్న కేంద్రంలో పలుకుబడి ఉంటే సాధించకరా నువ్వు మీ అధ్యక్షుడు. ఇక్కడ డైలాగులు కొట్టుడు కాదు. మాకంటే 2 మంచి పనులు ఎక్కువ చేసి ఇలా మేము ఒక ఐటీ హబ్ కట్టినాం నిజామాబాద్ లో, మీరు 2 కట్టినాం. మేము వద్దంటున్నామా? మేము ఒక ప్రాజెక్ట్ కడితే మీరు 2 కట్టుంది. మేము కళాభారతి కడుతున్నాం, మీరు ఒక 1000 కోట్లు ప్రత్యేకంగా తీసుకురా నిజామాబాద్ వద్దన్నామా? మేమన్నా ఆపినామా? నిజామాబాద్ రూరల్ లో పెట్టు, ఆర్మూర్ లో పెట్టు, టౌన్ లో పెట్టు, బ్రహ్మాండంగా 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొత్తం రోడ్లు, మొత్తం మిగతా అన్ని కార్యక్రమాలు నువ్వే చేయి, మేము వద్దంటలేం కదా. ఈ రకంగా చిల్లర మాటలు మాత్రం మాట్లాడవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, నేను ఆ మాట అనలేను. నువ్వు పెద్ద మనిషి కొడుకు అని నేను అనలేను. నేను పెద్ద మనిషి కొడుకుని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను ఇష్టపెట్టుడేందే, దేనికోసం ఇష్టపెడతావే? నేనేమన్నా మీ చెల్లెల యొక్క బంగారం దొంగతనం చేసినా, బంగారం దుకాణాల్లో లిక్కర్ స్కాములు చేసినా, కమిషన్లు మింగినా, ఏం చేసినా, నీ లెక్క మనీ లాండరింగ్ చేసినా, నీ లెక్క డ్రగ్స్ దందా చేసినా, మీ ప్రశాంత్ రెడ్డిని కూర్చోబెట్టుకున్న పక్కకి ఏరుగట్ల మండలంలో ఇవాళ 10,000 క్యూబిక్ మీటర్ల క్వారీ అండి పర్మిషన్, స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్. మళ్ళీ దానికి ఎన్వైరన్మెంట్ పర్మిషన్ లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేదు. 10,000 క్యూబిక్ మీటర్ల పర్మిషన్ ఉంటే 11,000, 10 లక్షల క్యూబిక్ మీటర్లు ఇప్పటి వరకు మైనింగ్ జరిగింది. ఆడ కంకర్ 50 లక్షల కరెంటు బిల్లు పెండింగ్ ఉన్నది. ఎన్నిసార్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చినా నోటీస్ వాళ్ళు ఏం చేస్తలేరు. ఆయన లెక్క దోసుకున్నానా?